హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్పీడ్ టైమ్ డిస్టెన్స్ లోని ఇంట్రొడక్షన్ అయితే మనం నేను చూసాము. కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లోకి ఎలా మార్చాలి, మీటర్ పర్ సెకండ్స్ ని కిలోమీటర్ పర్ అవర్ లో ఎలా మార్చాలి అనే దాని గురించి అయితే మనం పూర్తిగా డిస్కస్ చేసాము. ఈ రోజు ఏంటి అంటే కనుక మనకి ఇద్దరు పర్సన్స్ తీసుకున్న ట్రైన్స్ తీసుకున్న ఏమన్నా తీసుకున్నప్పుడు ఇద్దరు ఒక డైరెక్షన్ లో వెళ్తే సమ్ ఎలా చేయాలి, లేదంటే ఒకరికొకరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తే ఎలా గుర్తు పెట్టుకోవాలి, సమ్స్ ని ఎలా చేయాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సమ్ డిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఇక్కడ వై అనే పర్సన్ ఉన్నారు. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్. అంటే నేను మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళాలనుకుంటున్నాను, మా పాప స్కూల్ దగ్గర నుంచి మా ఇంటికి రావాలనుకుంటుంది. అంటే ఇక్కడ ఇంటికి స్కూల్ కి ఉన్న డిస్టెన్స్ ఏంటని సేమ్. అంటే నేను వెళ్లే డిస్టెన్స్, తన ట్రావెల్ చేయాలనుకున్న డిస్టెన్స్ రెండు కూడా సేమ్. స్కూల్ నుంచి ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇంటి నుంచి స్కూల్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మన భాషలో చెప్పాలి అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి మా పాప ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసింది. నా స్పీడ్ వచ్చేసి S1 అనుకోండి, మా పాప స్పీడ్ వచ్చేసి S2 అనుకోండి. సో టైం వచ్చేసి T అనుకోండి. మా ఇద్దరు టైమ్స్ సేమ్ గా ఉండవు, ఎందుకంటే మేము ట్రావెల్ చేసే స్పీడ్ అనేవి వేరేగా ఉన్నాయి. డిస్టెన్స్ సేమ్ కానీ ఇక్కడ స్పీడ్స్ టైము రెండు కూడా డిఫరెంట్. ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం ఫాస్ట్ గా నడవచ్చు, పిల్లలు కొంచెం స్లోగా నడవచ్చు, లేదంటే పిల్లలే ఫాస్ట్ గా నడవచ్చు, పెద్దవాళ్ళం కాబట్టి వీక్ అయిపోతాం కాబట్టి కొంచెం స్లోగా నడవచ్చు. సో డిస్టెన్స్ సేమ్ బట్ స్పీడ్స్ అండ్ టైమ్స్ అనేవి డిఫరెన్స్ ఉండొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మనం టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకుందాం. మనకి మామూలుగా ఉన్న ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మన టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టైం అంటే మనకి ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ వేసుకోండి. స్పీడ్స్ ఇక్కడ ఏంటి? మేమిద్దరం ఆపోజిట్ డైరెక్షన్ లోని మూవ్ అవుతున్నాం. నేను ఇటు నుంచి వస్తున్నాను, తను ఇటు నుంచి వస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లోని స్పీడ్స్ ఎప్పుడు కూడా ప్లస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అది మీకు ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. S1 ప్లస్ S2 టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ బై ఆపోజిట్ డైరెక్షన్ లోని స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా ప్లస్ చేసుకోవాలి. S1 ప్లస్ S2. అదే విధంగా మేమిద్దరం ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నాం. సో నేను X, మా పాప Y అనుకుందాం. మా స్పీడ్స్ వచ్చేసి S2 S1 అనుకుందాం. డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ సేమ్. టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకుందాము. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై, అంటే ఇద్దరం సేమ్ మూమెంట్ లోని వెళ్తున్నాం, నేను మా పాప కూడా. ఎల్లప్పుడూ ఆ స్పీడ్స్ అనేవి డిఫరెన్స్ చేయాలి. S1 మైనస్ S2. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. అంటే మనకి స్పీడ్ టైం డిస్టెన్స్ లోని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే ఒక ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే వేరే డైరెక్షన్స్ లో వచ్చినప్పుడు స్పీడ్స్ ఎప్పుడు ప్లస్ చేయాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్లేటప్పుడు ఆ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెన్స్ చేయాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ సమ్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక మోడల్ అయితే తీసుకుందాం, తీసుకుని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం.